సార్ మరి నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటది. ఎందుకు సార్ ఆ ప్రభుత్వం ఎంచుకున్నారు? ఆ ప్రభుత్వం ఎంచుకున్నారంటే నీతిగా నిజాయితీగా అందరూ వెళ్తున్నారు కాబట్టి అందరికీ అప్పుడు ఆ రకంగా మంచి జరిగింది కాబట్టి ప్రజల్లో. సార్ మరి ఇక్కడ భరత్ గారి నుంచి ఉన్నారు ఎంపీ తరపు నుంచి ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. సర్వే మీరు చేస్తూ ఉంటారా? చాలా మట్టుకి సర్వేస్ అన్ని బాగుందని చెప్తున్నాయి. అది మరి ఈసారి ఆయన గెలవగలరా సార్? భర్త గారు గెలుస్తారనే కదా సర్వే రిపోర్ట్స్ అన్ని చెప్తున్నాయి. 5-6 సర్వేలు చెప్తున్నాయి. 2, 3 అవతల గెలుస్తారు అనుకుంటున్నారు. ప్రజలు ఏంటి ఆలోచిస్తారు? ప్రజలు ఏంటి ఆలోచిస్తారు? ఎవరికైతే మంచి జరుగుతుందో మంచి వారికి సపోర్ట్ చేస్తారు. తెల్లారి చూస్తున్నాం. ఇప్పుడు నేను సాధారణ మానవుడిని. హౌస్ ట్యాక్స్ ఎంత పెరిగింది? చెత్త మీద పని ఎవరైనా వేస్తారా? అలాగే కాదు, దీని మీద ఏంటి హౌస్ ట్యాక్సే కాదు, మరి కరెంట్ ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగాయి కరెంట్ ఛార్జీలు. పగలు కూడా తీసేస్తున్నారు. మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు నాకు తెలీదు. 2-3 సార్లు ఇలా తీయడం ఆపడం, ఇలా తీయడం ఆపడం. డే టైం చూసారా లైట్లు ఎక్కడ వెళుతున్నాయా లేదా? రాత్రులు పగలు కూడా లైట్లు వెళుతున్నాయి. ఓ పక్క కరెంటు ప్రాబ్లం, ఓ పక్క ఇది. అంటే అడ్మినిస్ట్రేషన్ అట్లా ఉంటుందన్నమాట. సాధారణంగా మంచి వాళ్ళు అన్న వాళ్ళు ఆలోచించిన వాళ్ళు ఎవరు మంచి జరిగితే పార్టీలు పక్కన పెట్టుకున్నా ఎవరి వల్ల మంచి జరుగుతుందో మనకి మంచి చేయకపోతే పోయింది, అన్యాయం జరగకూడదు. అది భరత్ గారు ఈసారి గెలిస్తే మరి ఫైట్ చేయగలరా పార్లమెంట్ లో? చెయ్యాలి. మోడీ గారి తాలూకా బ్లెస్సింగ్స్ ఉంటాయి. మోడీ గారు కూడా అక్కడ గెలుస్తారని అనుకుంటున్నారు సర్వేలు అన్ని. మోడీ గారు కూడా మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎవరైనా అడుగుతున్నారా? 5 సంవత్సరాలు ఈయన ఉన్నాడు. స్టీల్ ప్లాంట్ ఏమైపోతుంది ఏంటని ఏం అడిగారా? అది అలాంటివి ఎన్నో ఉన్నాయి. మరి ఆ సమస్యల గురించి అక్కడ మాట్లాడగలరా? మాట్లాడతారు. మరి భర్త గారు మాట్లాడలేరా? అదే మాట్లాడలేరా అనుకుందాం. ఆవిడ మీద భర్త గారి మీద పోటీ చేస్తుంది ఝాన్సీ మాట్లాడగలదా పార్లమెంట్ లో? మాట్లాడతాను, నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నారు సార్. కాదు, మరి మీకు తెలియదా అంటారు. వాట్ భరత్ అంటే ఏమిటో ఝాన్సీ అంటే ఏమిటో తెలీదా? మీరు చెప్పండి. మేము చెప్పడం కాదే, మీరు తెలుసుకోవాలి. భర్త గారు ఏం చేస్తున్నారు? కష్టపడి చదువుకున్నారు, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, పార్లమెంట్ లో మాట్లాడగలరు. అది ఇప్పుడు ఏం మాట్లాడతారు? సార్ ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పడానికి మెయిన్ కాజెస్ స్టీల్ ప్లాంట్ గురించి అసలు పట్టించుకోవట్లేదు ముఖ్యమంత్రి గారు. అసలు స్టీల్ ప్లాంట్ గాలి కొద్దిసి అమ్మేద్దాం అని చూస్తున్నాడు. సో వాట్, ఒక పరిశ్రమ తేలేదు. అది మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. జీతాలు ఇవ్వట్లేదు, ఎన్ని రకరకాల స్కెచ్లు వేస్తున్నారు. దీనివల్ల టీడీపీ ప్లస్ జనసేన అలయన్స్ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇట్స్ మై ఒపీనియన్. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది? 5 ఏళ్ళు పంచడం పంచుకోవడం అంతే, ఎంత తప్పించి ఏం లేదు సార్. ఇవన్నీ చెప్పేస్తాను, ఇది క్లియర్ కట్లీ. సార్ మరి ఇప్పుడు ఇక్కడ ఎంపీ స్థానాలు ఎలా పోటీ చేస్తున్నారు? ఎంపీ స్థానంలో ఏదైతే సరే వర్షం వచ్చిందండి, మొత్తం గాలి అంతా మారిపోయింది. నిజంగా 100% అది మాత్రం వాస్తవం. జరిగేది మార్పే, లేకపోతే మనం అదొకళ్ళ పాడైపోతాం. మరి స్టీల్ ప్లాంట్ కోసం ఏ ప్రభుత్వం ఫైట్ చేయగలదు? ఏ ప్రభుత్వం ఫైట్ చేయాలి? కొంతన్నా చేయాలి కదా మినిమం. అది విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అనేది ఎప్పుడో లాంగ్ 32 మంది ప్రాణత్యాగాలతో నిర్మించుకున్న ప్లాంట్. అలాంటి ప్లాంట్ ని మీకు ముడిసరికి ఇవ్వకుండాను తర్వాత లాస్లో చూపించేస్తున్నారు. అంటే ఒక కుక్కను చంపాలంటే పిచ్చిదాన్ని చేయాలి. పిచ్చిదాన్ని చేయాలంటే దాన్ని పిచ్చిదాన్ని చేసిన తర్వాత ఆ కుక్క పిచ్చిదిరా చంపేయచ్చు అని చెప్పేసి ఆ ప్లాన్ లో ఉన్నారు. అంతేనండి, అది నా ఉద్దేశం. అసలు మరి మీ భరత్ గారు ఎంపీ గారి గురించి ఏం చెప్తారు? నేను ఎవరి గురించి చెప్పను, పార్టీ మారాలి. ఝాన్సీ గారి గురించి ఏం చెప్తారు? అలా నేను ఇంకెవరి గురించి చెప్పలేను కూడాను. నా ఒపీనియన్ మాత్రం చెప్పాను. ఇస్ మై క్లియర్ కట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఎమ్మెల్యే గురించి అయినా చెప్పండి. ఎంపీలు ఎవరు వచ్చినా సరే ఇప్పుడు ఎన్డీఏ మొత్తం వెళ్తుంది, ఎన్డీఏ మొత్తంకి వెళ్తుంది, మరి తప్పదు అంతే. ఓన్లీ స్టీల్ ప్లాంట్ అయితే మీకు కావాలి? స్టీల్ ప్లాంట్ కావాలని కాదు, ప్రైవేటీకరిస్తారా లేకపోతే అమ్మేస్తామని చెప్పేసి రోజుకో న్యూస్ వస్తుంది. అవి మేము ఎలా భరించాలి? ఇంకా 4 సంవత్సరాలు సర్వీస్ ఉంది. సో మా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. చంద్రబాబు వస్తే మరి మారుస్తారని మీరు నమ్ముతున్నారు? ఏమన్నా కొంత చేయగలదేమో అని చెప్పేసి మాకు మా అభిప్రాయం అంతే. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళా మరి మీ స్టీల్ ప్లాంట్ కోసం ఫైట్ చేయలేరా? ఇంతవరకు అసలు ఒక బహిరంగ మీటింగ్ లో చెప్పలేదు. ఆయన బహిరంగ మీటింగే పెట్టలేదు, చెప్పలేదు. ఒక లేఖ రాశాను వదిలేసాను అన్నాడు. ఏమవుతుందండి? లేఖ రాస్తే అవుతుంది కదా. లేఖ కాదు, 20 మంది ఎంపీలు పైన ఉన్నారు, వాళ్ళు వెళ్ళి ఫైట్ ఒక మాట మాట్లాడతారు కదా, మాట్లాడలేదు. అది సార్ మరి భరత్ గారు ఆ స్టీల్ ప్లాంట్ కోసం ఫైట్ చేస్తా అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఏమో చేయొచ్చేమో, చెప్పలేము. నెక్స్ట్ అధికారం ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జనసేన టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకు ఆ మూడు రావాలనుకుంటున్నా? 3 కాదు, జనసేన టీడీపీ. ఓకే, ఈ 3. బీజేపీ ఉంది కదా. అవునండి, కూటమి. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటది.
సో ఆయన మద్దతు ఇచ్చారు కాబట్టి టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాం మేము. సో బీజేపీ నేషనల్ సెంటర్లో బీజేపీయే ఉండాలి. సో అందువల్ల బీజేపీ సపోర్ట్ చేస్తాం. ఏంటంటే ఇప్పుడు జనాలకి ఉద్యోగాలు కానీ లేదంటే పనులు కానీ డెవలప్మెంట్ ఏం లేదు కదా. ఎటు చూసినా అప్పులు తెచ్చి పథకాలు పంచడం తప్ప మనకి కుర్రోళ్ళకి యువతకు ఉద్యోగాలు కానీ ఏం లేవు. కాబట్టి జనసేన టీడీపీ బీజేపీ కలిపి ప్రభుత్వాన్ని స్థాపిస్తే డెవలప్మెంట్ ఉంటుందని ఆశిస్తున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 ఏళ్ళు ఎలా ఉందన్న? ఈ డెవలప్మెంట్ ఏం మాకు కనిపించలేదు. ఉద్యోగాలు ఇస్తానన్నారు, కుర్రవాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఈ కానిస్టేబుల్ జాబ్స్ ఇస్తా అన్నారు, ఏదో లాస్ట్ మినిట్ ఏదో చేశారు, అది కూడా అవ్వలేదు. సో ఉద్యోగ పరంగా కుర్రవాళ్ళకి ఏం చేయలేదు. వర్క్స్ కూడా చాలా తగ్గిపోయాయి. తర్వాత ఇసుక రేట్లు పెరిగిపోవడం వల్ల వీటి వల్ల కూడా మన నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయి. సో అందువల్ల అంతగా ఏం లేదు, డెవలప్మెంట్ ఏం లేదు. ఏవో ఈ ఏంటి అప్పులు చేసి ఈ పథకాలు ఇవ్వడం తప్ప అంతకు మించి మేము డెవలప్మెంట్ చూడలేదు. ఓకేనా, ఇప్పుడు మన ఎంపీ స్థానాల గురించి ఏం చెప్తారన్న? ఎంపీ స్థానాల గురించా? భరత్ గారు అలానే బొత్స శాంతి గారు, మరి వాళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఫేవరబుల్ ఉంది? ఇక్కడ మన గాజువాక నియోజకవర్గంలోన టీడీపీ మన భరత్ గారు కదా, భరత్ గారే గెలుస్తారని అనుకుంటున్నాం మేము. సార్ లాస్ట్ టైం ఓడిపోయారు కదా ఆయన, మరి ఈసారి ప్రజల్లో తిరిగారా? అంటే ఇప్పుడు ఈ పాలన చూశారు కదా, ఈ 5 సంవత్సరాల పాలన చూసిన దాని మీద వాళ్ళకి ఒక ఐడియా వచ్చి ఉంటది అని అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా మందిలో మార్పు వచ్చింది. మన స్టీల్ ప్లాంట్ కోసం గురించి మన భరత్ గారు అక్కడ ఫైట్ చేయగలరని అనుకుంటున్నాను. కంపల్సరీగా చేస్తారని అనుకుంటున్నాం. అసలు భరత్ గారిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు అంటే నేను మామూలుగా జనసేన సపోర్ట్ కానీ సో అందువల్ల నాకు అంతగా తెలియదు ఆయన గురించి పర్సనల్ గా. సో జనసేన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము టీడీపీకి ఆయనకి మద్దతు ఇస్తాం. అలా ఓటైతే ఎంపీ స్థానానికి వేస్తాం కంపల్సరీగా. ఓకే సార్, అయితే ఇప్పుడు ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ గురించి, కూటమి గురించి ఏం చెప్తారు? అదే రావాలండి, ఈ జనసేన టీడీపీ బీజేపీ కూటమి రావాలి. వస్తేనే మనకి ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని మేము అనుకుంటున్నాం. జగన్ అయితే వద్దా సార్? లేదండి, మారాలి, ప్రభుత్వం మారాలని అనుకుంటున్నాం. ఫైనల్ గా మీ నియోజకవర్గంలో మంచి జరిగిందా వైసీపీ పాలనలో? మాకైతే కనిపించలేదండి. రోడ్లు కూడా అంతగా బాగాలేవు. మరి నెక్స్ట్ అధికారంలోకి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తే బాగుంటుందని. ఎందుకు తెలుగుదేశం రావాలనుకుంటున్నాం? ఏదైనా సమస్యలు ఉంటే తీరుస్తారు. ఏదైనా పాతవి సమస్యలు ఏమన్నా తీర్చేవారు, అన్ని చేసేవారు. మాకు కూడా తెలుగుదేశం వస్తే బాగుంటది కోరుకుంటున్నాం. మరి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది, చెప్పొచ్చు బాగానే ఉందని. కాకపోతే రోడ్లు విషయాలు అవి కొంచెం అలాగా. మరి మీ విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మారుస్తానన్నాడు, మార్చాడా? గుడ్డు పైలింది కానీ ఐటీ మాత్రం రాలేదండి. అసలు మీ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారి గురించి ఏం చెప్తావు? చెప్పవసరం లేదని చెప్పవసరం. డైలీ నేను గాజువాకే చూస్తున్నాను, వరస్ట్. రోజంతా నేను అట్టే తిరుగుతాను, అనకాపల్లి గాజువాక, కానీ ఏ సమస్య లేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేనే సీఎం అవుతా అంటున్నాడు. చూద్దాం, 175కి 175 వస్తుంది అన్నారు కదా, వస్తే ఓకే, లేదంటే తెలుగుదేశం. అసలు భరత్ గారు ఈసారి ఎంపీగా నుంచున్నారు మీ నియోజకవర్గంలో, అసలు ఏంటి పరిస్థితి ఆయన గురించి? భరత్ గారికి ఒక ఛాన్స్, ఎందుకంటే ఆల్రెడీ బొత్స గారు చేశారు. ఇప్పుడు భరత్ గారికి కూడా ఒక ఛాన్స్ ఇస్తే చూద్దాం ఎలా ఉంటుందో అనేసి. మరి బొత్స ఫ్యామిలీ గారు కూడా ఉన్నారు కదా, నేను సిద్ధం అని అంటున్నారు మళ్ళా వాళ్ళు, దాని గురించి ఏం చెప్తారు? ఝాన్సీ గారు మేము కూడా జై సిద్ధం అంటాం అన్న. అసలు మరి భరత్ గారు మరి లాస్ట్ ఎలక్షన్ లో ఓడిపోయారు, మరి మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలను తెలుసుకున్నారా? అంటే ఆయన అప్పటికి కొత్త, ఇప్పుడు అలాగా చూస్తున్నాం కదా ఆయన చేసేవన్నీ. మరి మీకోసం, మీ సమస్యల కోసం పార్లమెంట్ లో పోరాడగలడా? చేస్తాడు. స్టీల్ ప్లాంట్ గురించి, ఐటీ కంపెనీల గురించి ఆయన ఫైట్ చేస్తారా? చేస్తారు, చేయాలనే కోరుకుంటున్నాం కదా. ఆయన గురించి మరి ఒక్క ముక్కలో ఏం చెప్తావు భరత్ గారి గురించి? భరత్ గారి కోసమా? నాలెడ్జ్ ఉంది బ్రో, ఆయనకి చేయగలడు, పిలిపించుకోవాల్సిన మన బాధ్యత. మరి మరి నెక్స్ట్ ఎలక్షన్ లో పక్క ఏ పార్టీ వస్తుంది? విష్ణు కుమార్ రాజు అన్న, కొత్త నియోజకవర్గం. మరి కేకే బాబు గారు గట్టిగా ఉన్నారని అంటున్నారు, నిజమేనా? కేకే రాజు గారా? ఆయన చేశారు, తిరిగారు, చెందారు, అన్ని బాగున్నాయి. మాకు ఏంటంటే విష్ణు కుమార్ రాజు గారు ఫస్ట్ నుంచి
కొండవాళ్ళు ప్రాంతాలు ఇవన్నీ సమస్యలు అవన్నీ తీర్చుకున్నారు, చేశారు, బాగానే ఉంది. మాకు ఇప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా ఆయన కూడా బాగానే చేస్తున్నారు. అసలు ఒక ముక్కలో తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్తావు? ఫస్ట్ నుంచి స్టాండర్డ్ గా ఉన్నారు, స్టాండర్డ్ గా చేశారు. అన్ని సమస్యలు ఉన్నాయి, సమస్యలు తీర్చారు, చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తావు? జగన్ గారు చేశారు, ఆయన కూడా చేశారు. కాకపోతే ఏంటంటే తెలిసే కదా స్కాములు, కబ్జాలు.